నాకు తెలిసి ఇప్పుడే అనుకుంటా వచ్చేది. ఓకే ఓకే, ఇక్కడే పుసుక్ అయిపోయా. నేను మీకు స్లో మోషన్లో పెట్టి అసలు అది ఆ మూవ్ ఎలా చేయాలో నేను నేర్పిస్తానండి మీకు, సరేనా? హలో అబ్బాయిలు, ఎలా ఉన్నారు? సో ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు ఒకసారి ఒక మూవ్ చూపించా కదా, ఈతు ఒక షాడో మూవ్ తప్పించుకోవడం. మనం జంప్ చేస్తే చాలు తప్పించుకోవచ్చు ఆ షాడో మూవ్. నేను ఈరోజు మీకు అది ట్యుటోరియల్ కూడా చూపిస్తాను ఎలానో. ట్యుటోరియల్ అంటే ట్యుటోరియల్ కాదు, నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ట్రై చేయండి, మీరు కూడా బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు, మీ స్కూల్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. సో ఏంటంటే, నేను ఫస్ట్ ఆ వీడియో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలో. అవునండి, అడ్జుడికేటర్ అని ఒకడు ఉన్నాడు అన్నమాట. నిన్న నైట్ ఆడుతూ ఉన్నా నేను అలా ఓపెన్ చేసి బోరు కొట్టి. సో అప్పుడు దొరికాడు. వీడి దగ్గర ఈతు ఉన్నాడు కాబట్టి మనకి డాడ్జ్ చేయడం కొంచెం పాసిబుల్ అయింది. డాడ్జ్ చేయడం కాదు, ఈతు షాడో మూవ్ డాడ్జ్ చేయడం అసలు చాలా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లెక్కే. అది ఏదో నువ్వు లక్లో లేకపోతే జంపుల మీద జంపులు చేసి తప్పించుకోవడమే. కానీ అదే స్లాషింగ్ స్ట్రైక్ అండ్ చాలా ఉంటాయి మూవ్స్ తప్పించుకునేవి. నేను చూపిస్తూ ఉన్నాను మీకు ఎట్లా. ఇదేనా కాదా అని కూడా నాకు తెలియట్లేదు. వీడియో ఇది కాదనుకుంటా వెయిట్ అరే నేను వెతకలేదయ్యా అసలు. వీడియో రెడీ కూడా చూడలేదు అసలు నేను. నేను చూస్తాను. ఎక్కడ ఎవరినో అయ్యా, ఎవడో నాకు గుర్తొచ్చి చావట్లా. ఇది కాదు గాడ్ ఫాదర్, ఇది కూడా కాదు. మన కీ టు ఇన్ఫినిటీ వెపన్ ఉండాలి. ఇది బ్లేడ్ ఆఫ్ డైమెన్షన్స్. అండ్ ఇది డోజు 12 కాదు, ఇది కాదులే. కీ టు ఇన్ఫినిటీ వెపన్ ఉండాలి. ఇది కీ టు ఇన్ఫినిటీయే, ఇదేనా? నాకు తెలిసి ఇది కాదనుకుంటా. కొట్టానయ్యా, గుర్తొచ్చి చావట్లేదు. ఇక్కడ ఇదేనా? బ్లేడ్ ఆఫ్ డైమెన్షన్స్, ఇది కూడా వీడే అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఎక్సో జెరాక్సా? చూస్తాను ఉండండి, ఓపెన్ చేస్తూ ఉండండి మ్యాచ్. నేను తెలిసిపోద్ది కదా ఓపెన్ చేస్తే. ఎక్సో జెరాక్స్ నేను అనుకుంటున్నా, చూద్దాం. ఏది ఇంతసేపు లోడింగ్ స్క్రీను? ఓకే, కీబో అండ్ ఉన్నప్పుడు నాకు తెలిసి ఇదే అనుకుంటా గైస్, ఇదే అనుకుంటా ఐ థింక్. చూద్దాం. ఇక్కడ కూడా కాదు. వాడికి షాడో ఫుల్ ఉంటుంది అన్నమాట, అప్పుడు అన్నమాట నేను కొట్టింది. నాకు తెలిసి ఇప్పుడే అనుకుంటా వచ్చేది. ఓకే ఇక్కడే పుసుక్ అయిపోయా. చూసారా ఎలా జంప్ చేశాను? మీకు చూపిస్తా ఉన్నాను నేను ఆ ట్రిక్ ఎలా కూడా. చూడండి, ఇలా జంప్ చేశాను నేను, అయిపోయింది. నేను మీకు స్లో మోషన్లో పెట్టి అసలు అది ఆ మూవ్ ఎలా చేయాలో నేను నేర్పిస్తా ఉన్నాను మీకు, సరేనా? వాడికి ఇంకా షాడో వచ్చి కావాలా. ఓకే, అది అయిపోయింది. ఓకే, ఇక్కడ సో ఏం జరిగిందంటే, మనము వద్దు, నేను ఆపుతున్నా ప్రజెంట్. ఏంటంటే, ఎప్పుడైనా నేనేం చేశాను చూడండి, చూడు స్లో మోషన్లో పెడుతున్నా. నేను ఏం వెళ్ళాను, బ్యాక్ వెళ్ళా. ఎలా ఏంటంటే ఎప్పుడన్నా చేయాల్సింది ఈ మూవ్, కీ టు ఇన్ఫినిటీ, ఈ మూవ్ని తప్పించుకోవడం. అది కూడా ఎప్పుడు మీ అపోనెంట్కి బిహోల్డ్ ది ఫ్యూచర్ ఉంటుంది కదా. బిహోల్డ్ ది ఫ్యూచర్ అంటే వర్గా ఇవన్నీ వేసుకొని పోతాడు, సరేనా? 100 ముక్కలు వేసుకొని పోతాడు నిన్ను. కాబట్టి ఎప్పుడు ఈ ట్రిక్ యూస్ అవుతుంది అంటే, ఫర్గెట్ ద పాజిటివ్ ఉన్నప్పుడు యూస్ అవ్వద్దు. ఎందుకంటే వాడు ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చేస్తాడు మనం జంప్ చేస్తే కాబట్టి, సరేనా? అర్థమైందా? సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇంకోసారి రిప్లై చూపిస్తున్నా. చూడు, వాడు నా మీద వేసాడు, నాకే ఆప్షన్ లేదు, అది నేను ముందుకెళ్ళి తగిలిపోద్ది. సో ఇక్కడ ఏం చేశాను, నేను బ్యాక్ వెళ్ళా. చూసారుగా ఓడేసేవన్నీ. నేను చూడు, స్క్రీన్ ఎంతవరకు మనకు అలౌ చేస్తుందో బ్యాక్ వెళ్ళడం, అంత బ్యాక్ వరకు వెళ్ళాలి. అంత బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి, స్క్రీన్ ఎంతవరకు అలౌ చేస్తుందో అంత బ్యాక్ వరకు వెళ్ళి వాడు రిలీజ్ చేసే టైంకి మనం సప్పని పైకి లేవాలి. అంటే రిలీజ్ చేసే టైం కూడా కాదు, మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి. ఎక్కడ నేను జంప్ చేశాను, నా మూమెంట్ ఎక్కడుంది, జంపింగ్ మూమెంటు కరెక్ట్గా ఉండండి. నెట్ పోయింది, కరెంట్ పోయింది, తొక్కలోది, ఎప్పుడు పడితే అప్పుడు పోయి వస్తుంది.
సో నేను ఎక్కడ నా మూమెంట్ ఎక్కడుంది, వాడు షాడో బార్ రిలీజ్ చేసేటప్పుడు కాదు, అది కూడా ఇక్కడ ఉంది చూసారా, ఆ 1 డ్రాప్ ఉంది, షాడో 1 డ్రాప్ ఉంది. ఆ 1 డ్రాప్ ఉన్నప్పుడు అప్పుడు జంప్ చేయాలి, అప్పుడే కుదురుద్ది ఈ తప్పించుకోవడం అనేది. ఇది హెవీ 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 ప్రాక్టీస్ కావాలి. నేను ఇంతకుముందు కూడా మీకు వీడియోస్లో చూపించాను కదా, నేను జంప్ చేశాను, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ రోజు, మరి ఇది డిఫికల్ట్ అయిపోద్దని. ఇది చాలా డిఫికల్ట్ మూవ్ చెప్పాలంటే, మీ టైమింగ్ అంతా వెరీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అదన్నమాట నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ వీడియోలో. సో వాడు పుసుక్కని జంప్ చేయాలి, ఆ టైంకి కరెక్ట్గా లేస్తాం, సరేనా? సరే, ఈ వీడియో ఇంకా పెట్టేస్తాను. ఈ వీడియో చూడండి, ఈ వీడియో. వాడు డైరెక్ట్ ఆడితో వచ్చాడు, నేను మిడ్ నైట్తో వచ్చాను అనమాట. ఫైట్ వేసా తప్పించుకోవడానికి, అది ఆడ తగలద్దని మనం తప్పించుకోవాలంతే, లేకపోతే పోతావు నువ్వు. తెలుసుగా, ఒకటి వేస్తాడు, ఇంకా హెవీ వేసాడంటే ఒక 1500 హెల్త్ దొబ్బుకుపోతాడు వాడు. తప్పించుకోవాలి దాని నుంచి, అది తగిలిందంటే అయిపోద్ది మన మందల. వాడు మొత్తం ఏంది, ఆ బ్యాటిల్ ప్లేస్ ఉంది కదా, ఆ బ్యాటిల్ ప్లేస్ మొత్తం తిరుగుతాడు, కానీ అది మాత్రం యూజ్ చేయడు. అంత ప్రెషర్ పెడతామని అపోనెంట్ అలానే ఉంటారు. అది మన షాడో మూవ్ కనెక్ట్ అయింది. ఇలా యూజ్ చేసిన మిడ్ నైట్ షాడో మూవ్ బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం వాడి షాడో కూడా తీసి దొబ్బొచ్చు. అబ్బా తగిలింది అయ్యా, 851, 832, 1600 కథం అయిపోయింది. ఇంకో 850. అబ్బా ఏం స్కిల్ కదా. అప్పర్ వేసాడు, దూకాడు, మళ్ళీ అప్పర్ వేసాడు, అంతే. నా మీదకి దూకాడు, అది డయాగ్నల్ కిక్, అంతే. ఎగిరిపోయింది, దబ్బా ఎగిరిపోద్ది మన హెల్త్ బార్ ఐరన్ క్లాడ్తో పెట్టుకుంటే. నెక్స్ట్ ఈతూ వచ్చాడు. ఈతూకి మిడ్ నైట్కి కొంచెం కుదరచ్చు, కానీ మరీ అంతగా బ్యాలెన్స్డ్గా ఉండదు గేమ్. వాడు క్యాన్సిల్ చేశాడు, నాకు గ్రాబ్ దొరికింది, అంతే. దూరంగా వెళ్ళాలి, కీ టు ఇన్ఫినిటీ కదా అది. జస్ట్ మిస్ అయ్యా, అది తగులుంటే కనీసం ఒక 700 డ్యామేజ్ అని తగులుండేది. కానీ వాడు ఏంది అయినా ఇది ఇక్కడ వాడు అంత, కానీ వాడే ఫస్ట్ స్టార్ట్ చేశాడు మూవ్, దానివల్ల వాడిది తగిలింది ఫస్ట్. సర్లే, ఇంకా రౌండ్ 3 మీరు చూడాల్సిన రౌండ్ 3 అసలు ఇదే. కీబోనే కాదయ్యా, ఏ హీరోతో అయినా కుదురుద్ది అది, ఏ హీరోతో అయినా. కానీ మ్యాక్సిమము హెరాల్స్కి బాగా కుదురుద్ది అని నేను అనుకుంటున్నాను. నేనైతే డైనాస్టీలు ఎక్కువ యూజ్ చేయను కదా, నా దగ్గర అసలు ఒక డైనాస్టీ క్యారెక్టర్ కూడా లేదు. అదే నేను యూజ్ చేసే టీంలో నేను చెప్పేది. తప్పించుకున్నాడు. ఇక్కడ కిక్ వేస్తాడు నాకు తెలుసు, వాడు ఇక్కడ అది ఉంది కదా కిక్ అంటున్నా, హెవీ అటాక్ చేస్తాడు నాకు తెలుసు, అందుకే నేను కొట్టేసాను. పుసుక్కని జంప్ చేసామా, కొట్టేయాలి. వీక్ అయిపోతాడు అప్పుడు క్యారెక్టర్. అండ్ మీరు పక్కా కౌంటర్లు చేయడం నేర్చుకున్న అబ్బాయిలు అందరూ, సరేనా? కౌంటర్లు చేయడం మర్చిపోవద్దు. అబ్బాయిలు గడ అమ్మాయిలు గట్ట ఇది వీడియోస్ చూసేవాళ్ళు కౌంటర్లు చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్ ఫాస్ట్గా ఉండాలి, బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా పని చేయాలి. సరే వీడియో అటాక్ చేస్తున్నాడు అనేది మీరు ప్రిడిక్ట్ చేసినా కొట్టేయాలి. ఆ ప్రిడిక్ట్ చేయడం కూడా తెలియాలి, ఎక్కువ గేమ్ ఆడేది తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ ఉండాలి. సరేనా? మనం ఎక్కడ ఓడిపోతాము అని పెట్టుకోకూడదు మైండ్లో. ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్. సరేనా? అబ్బా ఇంకేంది కుదిరే మ్యాచ్ అయినా అసలు అది. వాడలో తన్నాడు అయ్యా, తన్నంగానే ఆడుకో వెళ్ళిపోయా, స్క్రీన్ దాటుకొని స్క్రీన్ పగల కొట్టుకొని బయటికి వెళ్ళినట్టు వెళ్ళిపోయినా నేను అట్టే. ఇంకా గిడియన్ దిగాడు. గిడియన్ సాజ్ నేను చెప్తున్నా కదా, గిడియన్కి సాజ్కి మధ్య పెడితే ఎప్పుడైనా కానీ ఎనీ డే గెలిచేది సాధ్యే, అది నో డౌట్ అసలు దాంట్లో. ఇదే ఇంటరప్షన్ బాగా తెలియాలి, అన్ని ఇంటరప్షన్స్ అంతే. హెవీ వేసాడా, షాడో తెచ్చుకున్నాడా, ఒక 1.5k హెల్త్ లాగేసామా, అది
షూట్ చేయకూడదు. నేను ఇక్కడ తప్పు చేయలేదు సరేనా, షూట్ చేయకూడదు. కొంచెం చూసారా క్యాన్సిల్ చేశాను నేను అది స్పెషల్. దానివల్ల వాడు డయాగ్నల్ కిక్ చేస్తాడు నాకు తెలుసు, అందుకే నేను దాన్ని ఇంటరప్ట్ చేద్దామని ట్రై చేశాను అనమాట. ఇది కుదరదులేండి, మనం ఎట్టు తిరిగి గ్రాబ్ అయిపోతాం. అసలు సాజ్ వచ్చాడంటే వాడు తీసి దొబ్బుతాడు. సాజ్ గాడు హెల్త్ అంతా లాగి దొబ్బుతాడు వాడు. పొసక్ అయిపోయా. బాగుంది కదా మ్యాచ్, అది నేను చెప్పేది. ఇంకా ఏమన్నా మ్యాచ్ ఉందేమో చూస్తూ ఉండండి మీకు చెప్పడానికి. ఊరికే వీడియో ఎక్స్టెండ్ చేయడానికి చూపిస్తున్నా, మీకు టైం ఉంటే చూడండి. సో వీడియో స్టార్ట్ అవుతుంది. ఈ లోడింగ్ స్క్రీన్ తొక్కలోది ఇంత ఎక్కువసేపు. ఓకే, వీడి పేరు ఎవరో ఏదో N1RS అంట, నాకు అసలు దాని అర్థమైనా తెలియదు. నేను మిడ్ నైట్ వచ్చాను, అతను ఈ అజుమాతో వచ్చాడు. సో ఫైట్ భలే ప్యాజివ్ ఉన్నాడు అయ్యా వాడు. నాకు కొంచెం కోపం వచ్చింది వాడి గేమ్ ప్లే. అయినా బాగా ప్రశాంతంగా ఆడడానికి ట్రై చేశాను నేను. వెనక్కి వెళ్తాడు ప్యాజివ్. ఎందుకు చెప్పు కిక్కులు చేసేది వాడు, అర్థమవుతుందా? అజుమా ప్లేయర్స్ ఇంతే, కిక్కులు చేస్తారు. ఎందుకు చెప్పు స్పెషల్ కిక్కులు. మనల్ని కార్నర్కి తీసుకుపోయి అక్కడ షాడో మూడ్ వేద్దాం అంతే, కనెక్ట్ అయిపోతాయి. మరి ఏం తెలుసా, నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు భలే ఎక్కువ డ్యామేజ్ చేస్తాడు అజుమా. అయిపోయింది. కిక్కులే అసలు చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. చాలా ఇరిటేటింగ్గా అనిపించింది నాకు ఇది. చూడండి అసలు ఎలా జరిగిందో మ్యాచ్, ఎక్కడ టర్న్ అయిందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఏంది, నావి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, వాడివి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు గిడియన్ని తెచ్చాను. ఇది వెనక్కి బాగా సప్ప వెనక్కి వెళ్ళిపోయామా, అటాక్ చేసిన వెంటనే ఉండాలా కొట్టేయాలా, అటాక్ చేసిన వెంటనే కొట్టాలా, అది ప్యాటర్న్. అప్పరు 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 అంతే. మనం అటాక్ చేసిన తర్వాత కొడతారు అంతే వీళ్ళంతా. ప్యాజు అమ్మ మొగుళ్ళు వీళ్ళందరూ. గ్యాప్ దొరికిన కొట్టుకు దొబ్బాలి, ఇలాంటి వాళ్ళని వదలకూడదు. స్పెషల్ కిక్, మళ్ళీ స్పెషల్ కిక్ చేసి కార్నర్ తీసుకుపోయి కొట్టాలని. అంటూ కలిసి వచ్చింది. నేను హెల్త్ కూడా రీస్టోర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. భలే ప్యాజివ్ ఆడతారయ్యా వీళ్ళందరూ. అంటే ప్యాజివ్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారంటున్నా అరీనాలో. ఇప్పుడు చూడు అంతే, వెనక్కే మనం అటాక్ చేసినప్పుడు కొట్టాము. మనం బ్లైండ్కి వెళ్ళిపోతామయ్యా మనం. సరేనా, చూడు అంతే. బాగా కలిసి వచ్చింది వాడికి. ఇంకా మిగిలింది నా దగ్గర మిడ్ నైట్ ఒకటే. 2 vs 1 అయిపోయింది ఇప్పుడు. సగం కూడా కాదు హెల్త్, అది సగం కన్నా ఎక్కువ. ఇప్పుడు చూడు ఎంత వస్తుంది వాడికి హెల్త్, ఒక 1.2 1.3 వస్తుంది అనుకుంటా. 9 1 హీరోనే ఇది. 1 vs 2 ఇప్పుడు మారిపోయింది మ్యాచ్. అది రారా కార్నర్లో అట్టే, అది ఏనో వెళ్ళు, పరిగెత్తు పరిగెత్తు. నేనే చూసారా అంతే, వాడు వెనక్కి వెళ్తుంటే నేనే ఒక జింకని మీ వేటాడద్దు చూడు సింహం అట్టా పరిగెత్తుంటే జంకమని మిందబడి కరిచేస్తా. మిందబడి తినేయాలంతే. మనం వెనక్కి వెళ్ళకూడదయ్యా, పరిగెత్తించాలంతే. అపోరైనా పరిగెత్తించాలా, భయపడాలి. వాడు చూసారు వెనక్కి, భయపడాలి మనం అంటే. ఏనా కొడుకుని ప్యాజివ్ ఆడతావరా, వెనక్కి వెళ్తావు. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు వాడు మళ్ళీ.
అది అది ఉడక ఆడతావు ఇంకోసారి ప్యాజు జంపులు చేస్తావురా ఇంకోసారి రారా 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 వస్తున్నాడు చూడు షాడో కాబట్టి వస్తున్నాడు ముందుకి తొక్క కూడా రాడు ఇలాంటి వాళ్ళు అమ్మ ప్యాజు నాయాలు అది గ్రాబు ఈ నాయాలు సార్జుగాడు గుండు నాయాలు డ్యామేజ్ అంతా చేసి దొబ్బుతాడయ్యా చూడు 2-3 ఇట్లకి మొత్తం హెల్త్ దొబ్బుతుంది నాది అది ఇంకా అది పడింది విల్ సప్రెషన్ అది ఇంక అయిపోయింది వాడు పని వంగుతున్నాడు మనిషి ఏందో వంగుతున్నాడు దేని వంగుతున్నాడు వాడు నేను రేంజ్ అటాక్ వేస్తానని కాదులే వాడి ట్రిక్లా ఉంది చూసారా వాడు వంగి ఆ తర్వాత రేంజ్ అటాక్ యూస్ చేయడం ఓరే నాయన ప్యాజు అమ్మ మొగుళ్ళయ్యా అందరు ఈడ ఇలాంటి వాళ్ళని అంతే ఏంది దూరం కూడా వెళ్ళనీయకూడదు గ్యాప్ ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి టక 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 నరుక్కుంటూ పోవాలి అసలు గ్యాప్ ఇవ్వకూడదు అది మందల బాగా అగ్రెసివ్ అయిపోతున్నట్టున్నాం కదా ఈ గేమ్ చూస్తుంటే నేను ఆ టైంలో కూడా ఇంతకు అగ్రెసివ్ అని చెప్తుంటే నాకు ఈ గేమ్ చూస్తుంటే నేను అగ్రెసివ్ అయిపోతున్నా నాకు అదే కొంచెం అనిపిస్తుంది నా గురించి నేను ఆడుతున్నప్పుడు కూడా అగ్రెసివ్ అవునేమో ఇంతగా నేను ఇలా ఇచ్చేస్తుంది మైండ్ సెట్ ఇలా అయిపోతుంది నాకంతే ఎవరిదన్నా గేమ్ ప్లే ప్యాసివ్గా చూసినా కానీ వాళ్ళు క్యాంపింగ్ చేస్తున్నా కానీ మైండ్ ఓవర్గా అయిపోద్ది నాకే గుర్తులే నేను ఇప్పుడు చూసినట్టు ఫస్ట్ టైం చూసినా నేనే ఆడా ఇందాక ఒక 12 గంటల ముందో ఎంతో ఈ మ్యాచ్ ఒక రోజు కూడా కాలేదు మ్యాచ్ ఆడి నాకే అసలు నేనే మర్చిపోయా నేను అప్పుడే చూస్తున్నాను నేను బాగుందయ్యా సరేనా ఇంకో వీడియోతో వస్తాను నెక్స్ట్ వీడియో ఎవరి మీద తెలుసా ఒడిస్సీ సరేనా ఇదేంటంటే ఈ మధ్య నొన్నాతో ఆడుతున్నాడు కదా ఒడిస్సీ నాకు తగిలాడు అనమాట వేసాడు కానీ నిన్న వీడియో గెలిచాను రా బాబు అని నొన్నాతో షీఈ్ వెరీ ఓవర్ బ్రోకెన్ అని ఏదో వేసాడుగా సో ఆ టైంలో నేను నాకు దొరికాడు 2 మ్యాచ్లు అన్నమాట 2 మ్యాచ్లు జరిగాయి కొట్టేసా ఓకే అయితే గైస్ రేపు కలుసుకుందాం రేపు ఒడిస్సీ వీడియోతో వస్తాను నేను ఓకే బాయ్